వైసీపీ హయాంలో కేంద్రం కేటాయించిన నిధులను ఆ పనులకు కాకుండా వేరే పనులకు ఉపయోగించారని విమర్శించారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీని అభివృద్ధి చేయాలి, అమరావతి త్వరగా పూర్తి చేయాలనే బాబు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో గత ప్రభుత్వాల వల్ల కొన్ని విభజన హామీలు ఇంకా అమలు కాలేదని అన్నారు. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారని, వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారని, ఇద్దరు సీఎంల భేటీతో సమస్యల పరిష్కారానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి కేంద్రం యొక్క పూర్తి సహకారం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల 4-5 తారీఖుల్లో 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి 9 మంది కేంద్ర మంత్రులను, నీతి ఆయోగ్ చైర్మన్ ని, అలాగే 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ని, ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. మీరు ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిశారు. విభజన చట్టంలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఇప్పటికీ పూర్తి కాలే. అవేళ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి కూడా దాని మీద ఆలోచన లేకపోవడం వల్ల కొన్ని హామీలు, చట్టంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు అమలు కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీరిద్దరూ గతంలో కలిసి పనిచేశారు. ఇద్దరి మధ్య చక్కటి సమన్వయం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాన్ని, స్నేహాన్ని, చక్కటి సమన్వయంతో ఇవాళ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి విషయాన్ని వారు పరిష్కరించుకోవడానికి కృషి చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. ఆంధ్రప్రదేశ్